ఈ రోజు నా సిచ్యువేషన్ చూస్తే తలబాతలో ఇలా కూడా ఉంటుందని మీకైతే అనిపిస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే కొంతమంది కస్టమర్ల గ్రోసరీస్ ఆర్డర్ పెట్టుకోవడం జరుగుద్ది. అంటే కూరగాయలు, కోడిగుడ్లు లాంటివి అయితే ఎక్కువగా ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళెవరో కానీ 54 ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నారు. ఇటువంటి ఎక్కువ ఐటమ్స్ వచ్చినప్పుడు మాలాంటి డెలివరీ డ్రైవర్లు 2 లేదా 3 తీసుకెళ్ళొచ్చు. నేను అందుకని చెప్పి కస్టమర్ కేర్తో మాట్లాడితే ఐటమ్స్ తక్కువగానే ఉన్నాయి, పైగా ఇది కారే కాబట్టి నువ్వు ఒక్కడవే తీసుకెళ్ళని చెప్పి నాకు రిప్లై ఇచ్చారు. ఇంకా వాళ్ళు అలా చేసిన తర్వాత మనం చేసేదేమీ ఉండదు కాబట్టి ఇంకా ఐటమ్స్ అయితే నేను ఒక్కనే తీసుకెళ్ళాలి. కిందకి వెళ్ళి చూస్తే ఐటమ్స్ అనేవి చాలా ఉన్నాయి. అందుకని చెప్పి కొంచెం కింద ముందు ఐటమ్స్ అన్ని బయట అయితే పెట్టుకున్నా. ఐటమ్స్ చూడడానికి అయితే తక్కువగానే కనిపిస్తుంది కానీ వెయిట్ అయితే చాలా వెయిట్ ఉన్నాయి. ఇంక అన్ని ఐటమ్స్ కార్లో పెట్టుకుని కస్టమర్ దగ్గర బయలుదేరాను. కానీ కస్టమర్ నేను అనుకున్నట్టు సెకండ్ ఫ్లోర్కి తీసుకురమ్మని అయితే మెన్షన్ చేశారు. ఇంకా కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కాల్ చేశా. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. కస్టమర్ పర్మిషన్ ఇవ్వకపోయినా, కాల్ లిఫ్ట్ చేయకపోయినా వాళ్ళ పర్మిషన్ కోసం వెయిట్ చేయాలి. వాళ్ళ పర్మిషన్ లేకపోతే మనం లోపలికి ఎంటర్ అవ్వకూడదు అనమాట. ఈ ఐటమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఉన్న డ్రైవర్లు కానీ ఎవరు మనకైతే హెల్ప్ చేయరు. ఎన్ని ఐటమ్స్ ఉన్నా మనమే తీసుకెళ్ళాలి. ఇంక ఈ ఐటమ్స్ అన్ని 2 సార్లుగా తీసుకెళ్ళి ఫస్ట్ అయితే లిఫ్ట్ దగ్గర పెట్టుకున్నా. ఇంకా లిఫ్ట్ దగ్గర పెట్టిన ఐటమ్స్ లిఫ్ట్ లోపల అయితే సెట్ చేశాను జాగ్రత్తగా ఎందుకన్నానంటే దాంట్లో కోడిగుడ్లు, దాంతోపాటు కొన్ని గాజు రకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి. గాజు ఐటమ్స్ అనేవి అవి పగిలినా కానీ ఏమన్నా డ్యామేజ్ అయినా మళ్ళీ కస్టమర్ కంప్లైంట్ చేస్తే ఆ అమౌంట్ కూడా మేమే కట్టాలి. ఈ రకంగా కూరగాయలనే కాదు, కొంతమంది అయితే 50-60 వాటర్ బాటిల్స్ కూడా ఆర్డర్ పెట్టుకోవడం జరుగుద్ది. అవన్నీ ఎన్ని ఉన్నా కానీ మేమే మోసుకెళ్ళాలి. కానీ మన ఊర్లో ధాన్యం బస్తాలతో మోస్తే ఇవి పెద్ద వెయిట్ అయితే ఉండవు. ఈ విధంగా అయితే మా వర్క్ ఉంటుంది. ఈ వర్క్ మీకు ఎలాగనిపించిందో లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.